నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు, స్తోత్రాలు. ఇది ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. గ్రంథం 31వ అధ్యాయం 32వ వచనం. ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై ఐగుప్తు నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకొనిన దినమున చేతిని పట్టుకొనిన దినమున. చాలు. దేవుడు ఎప్పుడో జరిగిన ఒక సంభవాన్ని చెబుతున్నాడు ఇక్కడ. ఇంచుమించు 4000 సంవత్సరాల క్రితం జరిగిన సంభవాన్ని ఇక్కడ మనం చదువుతున్నాం. ఇప్పుడు ఏమని చదువుతున్నామంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలై ఉన్నారు. ఇనుప కొలిమిలాటి ఆ శపించబడిన ప్రాంతంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని విడిపించుట కొరకు నేను వాళ్ళ చేతిని పట్టుకున్నాను అంటున్నాడు ఈ వాక్యంలో. గమనించాలా. నాకో ఫ్రెండ్ ఉన్నాడు చిన్నప్పటి నుండి. వాడు ఎప్పుడు నా దగ్గరకు వచ్చినా మాట్లాడుతా నా భుజాల మీద చేసేస్తాడు. నాకు మహావిసుగు. భుజం మీద చేసేస్తే నాకు మహావిసుగ్గా ఉంటుంది. ఆడు మాట్లాడుతూ ఉంటాడు, చేసేస్తాడు పైన. నాకు అట్లా ఎవరు వేయరు, భుజం మీద చేయరు, ఆడొక్కడే వేస్తాడు. నేను 2-3 సార్లు చెప్పా, అరే భుజం మీద చేయకుండా మాట్లాడరా అని. ఆడేమన్నాడు తెలుసా, నాకు అలవాటు అయిపోయింది. భుజం మీద వేసాడు, నా మీద వేస్తావేంట, నా భుజం మీద చెయ్యగో అంటే నవ్వుతాడు. మరలా కాసేపు అయిన తర్వాత మాట్లాడతా మళ్ళీ భుజం మీద చేయేస్తాడు. చిన్నప్పటి నుంచి చనువు గనుక ఆడికి ఆ అలవాటు. ఏమలవాటు అంటే భుజం మీద చేయటం అలవాటు. నేను ఈ రోజున మీకు పరిచయం చేస్తున్నటువంటి యేసుక్రీస్తుకి కూడా ఈ చేయబట్టుకోవడం అలవాటు ఉన్నట్టుగా బైబిల్లో కనిపిస్తుంది. అనేక సార్లు అనేక చోట్ల అనేకుల చేతిని పట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన మనం గట్టిగడిగామనుకో, నా అలవాటు వాడు పట్టుకోవద్దని అనలేము. నేనైతే మా వాడిని అన్నాను, స్నేహితుని, భుజం చేయకరాది చేయగా అన్నాను. అయితే ప్రభువుని మనం అనలేము, ఆయన అలవాటు అది. చూడండి, యెషయా గ్రంథంలో మరొక మాట కూడా మనకు కనిపిస్తుంది. అది 41వ అధ్యాయం. 41వ అధ్యాయంలో 13వ వాక్యం మీరు గమనించండి, నేను చదువుతాను. నీ దేవుడినైన యెహోవానగు నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అన్నాడు. భయపడకండి, నీకు నేను సహాయము చేస్తాను. చాలా మంది మనం భయంగా ఉన్నప్పుడు భయపడక అదేం చేస్తుంది, భయపడక అని అంటుంటారు. కుక్కను చూసి భయపడితే అదేం చేస్తుంది, బల్లిని చూసి భయపడితే అదేం చేస్తుంది, కప్పను చూసి భయపడితే అదేం చేస్తుంది అని అంటారు. కానీ వాటి భయం ఉండనే ఉంటుంది మనిషి హృదయంలో. అయితే ఇక్కడ ఒక ఆయన మన దేవుడట, మన రక్షకుడట, నేను యెహోవాని అంటున్నాడు. ఆయనేమంటున్నాడు, భయపడుకో, నేను నీకు సహాయము చేస్తాను. సహాయం చేయడం అంటే ఏంటి? ఆ మధ్య నేను ఒక చిన్న పిల్లోడు, వాళ్ళ ఇంట్లో పిల్లోడు, నేను స్నానం చేస్తానికి వెళ్తే నా దగ్గరికి వచ్చాడు, నాకు కూడా స్నానం చేయించు అని. ఆ చిన్న పిల్లోడు, నేను ఇద్దరు స్నానాలు చేస్తున్నాం సరదాగా. వాడు ఉన్నట్టుకుండా తొట్టి మీదకి ఎక్కి కూర్చున్నాడు. నీటి తొట్టి ఉన్నంత తొట్టి, దాని మీద ఎక్కి కూర్చున్నాడు. ఒరే దీని మీదకి ఎందుకు ఎక్కారు, దిగరా, నెత్తిని నీళ్లు పోస్తానంట. నేను
నేను దిగను అంటాడు. మరి దిగరా అని దింపబోతే గడగడగడ వణుకుతున్నాడు. సంగతి ఏంటంటే అదిగో ఆ బెజ్జంలో కప్ప ఉంది. కప్పండి నాకు భయమే. నేను నెమ్మదిగా మళ్ళీ నేను తోటెక్కా. మా ఇద్దరి పరిస్థితి అలాగుంది. మరి భయం, మరి అదేం చేయలేవా దిగా అంటాను. ఆడు నాతో ముందు రోజు ఏం చెప్పాడు, ఈ తోటలో ఈ చెట్టు మీద కోతునుంది, ఒక్క దెబ్బ కొట్టి చంపేసిందని. పాము కనిపించింది, దాన్ని కొట్టి పారేశాను. ఆడు వీరాతి వీరమైన కార్యక్రమాలన్నీ వాడు చిన్నపిల్లడు సరదాగా బడాయికి చెబుతున్నాడు. కానీ ఇప్పుడు చిన్న కప్పను చూసి వాడెక్కాడు, నేను ఎక్కా. దాన్ని చూస్తేనే ఒళ్ళంతా ఓ రకంగా అయిపోద్ది నాకు. మరి సహాయము చేయాలంటే ఏం చేయాలి? ఆడి కప్పకి భయపడినప్పుడు వాడిని ఎత్తి నేను సంఖ్యను పెట్టుకొని అళ్ళాలి బయటికి. మరి నేనే ఎక్కితే బాగా గమనించండి. భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను, నీ కుడి చేతిని పట్టుకొనొచ్చు ఉన్నాను అన్నాడు. అయ్య బాబాయ్, ఈ సభల మొదటి రోజున, ఈ మొదటి సభలో పాలు పొందిన మీతో ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? నీవు భయపడుతూ ఉంటే ఏ విషయంలోనైనా భయపడొద్దు అంటున్నాడు. భయపడకుండా ఎలా ఉండనండి బాబు, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని నీవనుకుంటే నేను సహాయం చేస్తాను అంటున్నాడు. అంతటితో ఆపట్లేదు. నీ చేతిని నేను పట్టుకొని నిన్ను నడిపిస్తాను. అది ఈ రోజున ఈ సభలలో మీకు వాగ్దానం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం అంటే కొత్త సంవత్సరం రోజు కాగితంలో రాసేదే వాగ్దానం అనుకుంటున్నారు కొంతమంది పిచ్చోళ్ళు. ఆ కాగితంలో రాసి ఇస్తారే, ప్రింట్ చేసి ఇస్తారే, అదే అనుకుంటున్నారు వాగ్దానం. అలా అనుకోవటం మీ భ్రమ. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడల్లా ఆయన తన వాగ్దాన పూర్వకమైనటువంటి వాక్య భాగాల చేత మన జీవితాల్ని నింపుటకు, మన జీవితాల్ని బలపరచుటకు ఆయన సంసిద్ధమై ఉన్నాడు. ప్రతి క్షణము, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సభలలో వాగ్దానముల చేత నీ జీవితాన్ని నింపాలని కోరుకుంటున్నాడు. ఆ కొత్త సంవత్సరంలో వచ్చింది ఈ సంవత్సరానికే అని అనుకోకూడదు. నీ జీవితానికి అంటాను, నీ జీవిత కాలం అంతా ప్రభువు మాట్లాడుతున్న ప్రతి వాక్యము నీ జీవిత కాలం అంతటికి అన్వయిస్తున్న సంగతి వాస్తవం. ఈ రోజున నీవు ఏ స్థితిలో ఇక్కడికి వచ్చావో, దేని కొరకు భయపడుతున్నావో, ఏ విషయములో నీవు సహాయాన్ని ఆర్థిస్తున్నావో, ఏ విషయములో నీవు పడిపోకుండా నీ చేతులు పట్టుకొని నడిపించాలని కోరుకుంటున్నావో, అది ఎరిగిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు క్షుణ్ణంగా ఈ రోజున నీకు వాగ్దానమే చేస్తున్నాడు. భయపడద్దు, నీవు భయపడకు. ఆర్థిక విషయంలో భయపడుతున్నావా? అనారోగ్య విషయంలో భయపడుతున్నావా? ఆశ్రయం విషయంలో భయపడుతున్నావా? నీ పిల్లల జీవితాల విషయం భయపడిపోతున్నావా? వివాహ బంధాల గురించి భయపడుతున్నావా? నీ దాంపత్య జీవితాన్ని గురించి భయపడుతూ గడగడలాడిపోతున్నావా? నీ చుట్టూ శత్రు సమూహాల మధ్యలో నిలబడి అందరినీ చూస్తూ నేనేమైపోతానో, నా కుటుంబం ఏమైపోతుందో, నా భావి జీవితం ఏమవుతుందో అని భయపడుతున్నావా? అదుగో సైన్యములకు అధిపతికి యెహోవా పరాక్రమశాలి నీతో చెప్తున్నాడు, భయపడకో, నేను సహాయము చేసి నీ చేతిని పట్టుకొనుచూ ఉన్నాను. ఆయన ఒకవేళ నీ చేతిని పట్టుకున్న దానికి, నీ చేతిని పట్టుకోకపోతే వదలా వదలా అని ఆయన్ని అంటున్నావా? లేక బాబు, ఇంతకాలం ఎవరెవరో ఈ చేతిని పట్టుకొని
జీవితం అంతా శాపంగా మార్చారయ్యా. నీవు పట్టుకుంటే మరి నాకు అంతకంటే ఆదరణ ఏముందని ఆయన చేతికి అప్పచెప్పి విదిలించుకోకుండా, చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఆయన చేతికి స్ఫూర్తిగా నీ ఆత్మ, శరీరము, ప్రాణాన్ని అప్పచెప్పుటకు సిద్ధపడుతున్నావా? ఒకసారి మా నాన్నగారు మెడ్రాస్ తీసుకెళ్ళారు నన్ను చిన్నప్పుడు. నాకు అప్పుడు సరిగ్గా 7 సంవత్సరాల వయసు. ఆయన నాకేం చూపిస్తారన్నాడు? విమానాలు, ఓడలు, ఓడరేవు, విమానాశ్రయం, లైట్ హౌస్, హైకోర్ట్, మెరీనా బీచ్, పెద్ద పెద్దవి ఆయన మనసులో పెద్ద పెద్ద విషయాలు నాకు చూపించాలని ప్లాన్ చేసుకొని తీసుకెళ్ళాడు. అయితే మెడ్రాస్లో అడుగు పెట్టిన వెంటనే రేయ్ చేయి గట్టిగా పట్టుకోరా అన్నాడు. ఆయన వేలు గట్టిగా పట్టుకున్నా. వదిలేవంటే చూడన్నాడు. అబ్బాయి నేను ఎందుకు వస్తున్నానా అన్నాను. పట్టుకున్నా. వెళ్తుంటే ప్లాట్ఫామ్ మీద చిన్నటి లక్క బొమ్మలు ఉన్నాయి. చిన్నటి లక్కవి పాములు, లక్క పాములు. అవి గాలికి ఇట్లా ఊగుతున్నాయి. ఇట్లా ఊగుతున్నాయి, గాలికి స్ప్రింగ్ పెట్టినట్టు ఊగుతున్నాయి. ఎప్పుడైతే ఇట్లా ఊగుతున్నాయో బాగా గమనించి మా నాన్నతో పోతూ ఉన్నవాడిని ఆయన చెయ్యి ఎప్పుడు వదిలేనో నాకు తెలియదు. మొత్తం మీద ఆ ప్లాట్ఫారం మీద ఈ పాములు చూస్తూ కూర్చున్నా. ఆయన జనంలో వెళ్ళిపోయాడు. అరే ఈడేడి ఏళ్ళు చూసుకుంటూ ఉంటాడా? తిరిగి 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 కన్నీళ్లు పెట్టుకొని ఓ ప్రక్కన గోడకేసి తల కొట్టుకొని నా కర్మ ఇదంతా, నా కర్మ, వాడు వదిలింది నాకు తెలియపోయా, వాడు ఎప్పుడు వదిలేడు, ఎక్కడ వదిలేడు, ఏమిటి అని ఓ తిరిగి తిరిగి పిచ్చెక్కిపోయి ఆ తర్వాత మొత్తం మీద జనం కొంచెం తగ్గిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ మీద నేను ఎట్లు వాళ్ళలా అదే చూస్తున్నా. గాలికి పోతుంటే మేడ వచ్చి గోమ మీద ఒకటే కొట్టాడు దెబ్బ, ఒకటే దెబ్బ. గోమ గుమ్మనిపోయింది. రాయ్ పడగా చేయి, ఈసారి కానీ బుద్ధిలో చంపేస్తా నేను, గడగడ. బుద్ధి ఉందా లేదా? ప్లాట్ఫారం సరికోడు రాదు. ప్లాట్ఫారంలో ఉండి చూస్తావు. ఏం చూపిస్తానన్నా నీకు, నువ్వేం చూస్తున్నావు ఇక్కడ, పడగా గడిగా అన్నాడు. పట్టుకున్నా. మరి ఆ మోరు మార్కెట్ అంటది, దానిలో పోయేసరికి బుడ్డకారికి కీస్తే అది బ్రిడ్జిల మీదకి ఎక్కుతుంది, దిగుతుంది, ఓ కొండలు ఎక్కేస్తుంది, దిగేస్తుంది, గిరిగిరి గిరిగిరి బుడ్డకారు తిరుగుతా ఉన్నాయి. మరలా మా నాన్నగారు చేయి వదిలేసి ఈ బుడ్డకారు పైకి కిందకి దిగుతుంటే అక్కడ కూర్చొని చూస్తున్నా ముద్దుగా. మా నాన్న 4-5 ప్రదర్శనలు చేశాడు ఆ మార్కెట్ చుట్టూ. 4-5 ప్రదక్షిణాలు చేసి చివరికి వీడు ప్లాట్ఫారం సరుకు, వీడు బుద్ధి అట్లాంటిది, ఎక్కడుంటాడో చూద్దామని జనం గుంపుగా ఉండే దగ్గరికి వచ్చి చూస్తే అక్కడున్నా దగ్గరికి వచ్చి అయ్యా అన్నాడు. నాది బుద్ధి తక్కువలే అయ్యా, నాది బుద్ధి తక్కువ అన్నాడు. ఏంటి నాన్నగారు, నాది బుద్ధి తక్కువ లేవయ్యా అన్నాడు. తర్వాత ఆయన అంటాడు, ఏలు పట్టుకో నిన్ను అనకపోతే నీ చెయ్యి నేను పట్టుకుంటే సరిపోయేది కదా. చూసారండి, సింపుల్. నేను ప్లాట్ఫారం మనిషిని నీకు తెలుసు కదా. ఏది కనబడితే దాని మీద ఆకర్షణ నా కళ్ళకు వచ్చేస్తుంది కదా. ఏం మైండ్ చెడిపోయినాడు కదా నేను. ఏమండి, ఏ చెత్త కనబడినా, ఏది అందంగా కనబడినా, ఏది రంగుగా కనబడినా, ఏది తినాలనిపించినా, ఇక మనిషిని కదండి, చిన్నపిల్లని కదండి, కోతి విషయాలు ఎక్కువ ఉంటాయి కదండి, ప్లాట్ఫారం సరుకు కదండి. నేనేమన్నా పైనుంచి ఊడిపడ్డవాడినా కాదు కదా. నా వ్యవహారము, నా సంగతి, నా పద్ధతులన్నీ తెలిసి కూడా ఏలు పట్టుకో అనకపోతే ఏమైంది? నా చేయి పట్టుకుంటే సరిపోయేది కదా. నాది బుద్ధి తక్కువయ్యా అన్నాడు. మా నాన్నగారు ఒప్పుకున్నాడు, ఆయన బుద్ధి లేని పని ఒప్పుకున్నాడు. ఇక నా చెయ్యి పట్టుకున్నాడు, ఇక సాయంత్రం దాకా వదల్లా. అది ఎట్లా పట్టుకున్నాడు, చెయ్యి కందిపోయింది ఎర్రగా. కీస్తానే ఉన్నాడు. నేను ఇటు తిరిగినా కీస్తాడు, అడు తిరిగినా కీస్తానే ఉన్నాడు. చెయ్యి ఎర్రగా కందిపోయింది.
మంట పుట్టి నాయుడు ఏంటిదా అంటే ఏమిలే నిన్ను చూపిస్తానన్నని అవే చూడాలి నువ్వు. ఇంక పిచ్చవన్నీ చూడకూడదు. ప్లాట్ఫారం చలుకులు కాదురా నువ్వు చూడాల్సింది, నేను చూపిస్తాను నీకురా అన్నాడు. ఆ ఏరోప్లేన్ దగ్గరికి తీసుకొని ఏరోప్లేన్లు చూడరా అన్నాడు. ఎక్కడ కనబడుతున్నాయి నాకా అన్నా. భుజాల మీదకి ఎక్కించుకొని నన్ను ఆ గోడకు బెజ్జం ఉంది ఒకటి, ఆ బెజ్జం కనబడుతుందా, ఏదో కనబడుతుందా, కనబడుతుందే, మరి కదిలిందా? పాపం ఆయనకేమో కనబడట్లేదు, నాకు కనబడుతుంది ఆ బెజ్జను. ఆయన భుజాల మీదకి ఎక్కి కూర్చున్నా. ఆయన జుట్టు గట్టిగా పట్టుకుని బెజ్జంలో చూస్తుంటే ఏరోప్లేన్లు కనబడుతుంది, దిగటం ఎక్కడం. నా ప్రియమైన సహోదరులారు, ఒకసారి ఆలోచించండి. నన్ను కన్న తండ్రికి నాకు పెద్ద పెద్ద సంగతులు చూపించాలని ఆయన మనసులో ఉంటే, మనల్ని సృష్టించిన దేవునికి, పరలోకపు తండ్రికి ఆయనకి ఎన్ని ఆలోచనలు ఉంటాయి మనల్ని గురించి. కానీ పిచ్చ వేషాలు వేస్తా, సినిమాలు చూడు తిరుగుతా, ప్యాకాడి దగ్గరికి వెళ్తా, బ్రాందీ షాపులు సారాయి కొట్లు దగ్గర తిరుగుతా, ఆ కొంప చుట్టూ ఈ కొంప చుట్టూ ఊరికే జరుగుతున్నాం అనుకో, లేనిపోని జబ్బులు తెచ్చిపెట్టుకుంటున్నాం అనుకో, ఆయన చూస్తూ ఊరుకుంటాడండి. అందుకని ఇలాంటి సభలు పెట్టించి, ఇలాంటి వేసవిలో భయంకరమైన ప్రయాసంతో ఇలాంటి ఏర్పాట్లన్నీ ఆయన చేయించి మిమ్మల్ని చల్లటి పూట ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి మీతో ఈ మాట చెప్తున్నాడు. ఏ మాట తెలిసినా, ఇదిగో నేను మీ పరలోకపు తండ్రిని, నీ చేతిని పట్టుకునేవాణ్ణి, మిమ్మల్ని నన్ను పట్టుకోమని అనను, నీ చేతిని నేను పట్టుకుంటాను, నీకు సహాయం చేస్తాను, నువ్వు భయపడాల్సిన అక్కర లేదు అని ఈ ప్రశాంత వాతావరణంలో ఆయన వాగ్దానాన్ని నీతో చెప్తున్నాడు. మా నాన్నగారు నన్ను పట్టుకుంటేనే నన్ను ప్లాట్ఫారం సరుకులు చూడండి వల్ల హైకోర్టు చూడరా, బ్రహ్మాండంగా ఉన్నాయి. లైట్ హౌస్ చూడు, తిరుగుతుందా, లైట్ తిరుగుతుందా, తిరుగుతుందా, బాగా చూడు. మళ్ళా ఊర్లో పోయి అందరికి చెప్పాలి నువ్వు ఇవన్నీ. చెప్తానయ్యా. ఆయన ఇప్పుడు కానీ ఉండుంటే ఏమనుకునేవారు? ఆ రోజు నీడికి బెజ్జంలో నుంచి విమానం తెప్పించే నీడికి ఇప్పుడు వీడు ప్రపంచం అంతా అన్ని విమానాలు ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు వీడు. అమ్మో, వీడి పరిస్థితి ఇట్లయిపోయింది. ఆ రోజు నేను నా బిడ్డల గురించి ఆశపడ్డాను. నా బిడ్డ ప్లాట్ఫారం మనిషి కాకూడదు, నా బిడ్డ దరిద్రుడు కాకూడదు, నా బిడ్డ శాపాన్ని అనుభవించకూడదు, నా బిడ్డ క్షేమంగా ఉండాలి అనుకున్నా. ప్రపంచంలో ఉన్న విమానాలు చాలా ఉన్నాయా? విమానాలన్నింటిలో ఎక్కి దిగి ఉన్నా. నేను అన్ని దేశాలు తిరుగున్నా. నేను ఎక్కని విమానం ఉంటలేదు. ఒకసారి విమానం ఎక్కిన తర్వాత 14 గంటలు ఒకే రన్ సముద్రం మీద, ఒకే ప్రయాణం సముద్రం మీద, ఎక్కడ నేల మీద కింద 14 గంటలు దాటిన తర్వాత ఒక దగ్గర అట్లాగే దిగింది. ఆస్ట్రేలియాలో. నా ప్రియమైన సహోదరులారా, ఆ సంగతులంతా మా నాన్నగారు చెప్తే ఇప్పుడు ఏమనుకునేవాడు? మరి నా పుస్తకాల మీదకి ఎక్కి ఆ బెజ్జం నుంచి నీకు చూపించాడు ఆ రోజున. కథలుతున్నా కథలుతున్నాయి. ఇదిగో వెళ్తా పైకి వెళ్ళిపోతుందా, బస్సు పరిగెత్తే అట్లాగే లేచింది పైకే అని నేను అంటుంటే, అట్లాగా అయ్యా అంటున్నాడు. ఆయన కనబట్టలే, నాకు చూపిస్తున్నాడు. ఎందుకు? నేను బాగుపడాలని. మన పరలోకపు తండ్రి ఈ సభల మొదటి రోజున నీవు బోర్ల పడి మట్టి తినకూడదని, శపించబడిన రోగాల మధ్యలో శాపాన్ని అనుభవించకూడదని, నీ కన్యలు నీకు అన్నపానాలుగా మార్చబడకూడదని, నువ్వు భయపెడుతున్న శాపం
నిన్ను విడిచిపెట్టాలని ఆయన తానే పని కట్టుకొని ఈ రాత్రి చల్లటి పూట వచ్చి ఇదిగో మీతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరాన్ని వింటున్న మీరు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. ఆయన స్వరాన్ని ఆలకిస్తున్న ప్రజలైన మీరు ధన్యులు అనే సంగతి వాస్తవం. ఒకసారి యేసు ప్రభు ఒక పట్టణంలో అలా వస్తున్నాడండి. వస్తూ ఉంటే ఒక కళ్ళు లేని గుడ్డోడిని తీసుకుని వచ్చి యేసు ప్రభు దగ్గరికి అప్పచెప్పి, వీడి కళ్ళు బాగు చేయండి బాబు, వీడి గుడ్డోడు అని అడిగారు. వెంటనే యేసు ప్రభు వాళ్ళ ముఖం చూశాడు. వాళ్ళ ముఖం ఎగాదిగా చూసి, వీడిని బాగు చేయమంటారా? సరేలే, బాగు చేస్తానులే అని ఆ చేయిని గట్టిగా పట్టుకున్నాడు. గుడ్డోడు చేయిని పట్టుకున్నాడు. గుడ్డోడు చేతిని పట్టుకుని తీసుకెళ్తున్నాడు. ఆడంటాడు, ఏమన్నా నా కళ్ళు బాగు చేయమంటే ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎక్కడికెళ్ళా? అందరినీ ఎక్కడికి తీసుకెళ్తావా? ఒరే గుడ్డోడు కొంచెం నోరు మీరా రాత కూడా పట్టుకో. ఎక్కడికెళ్ళే? ఒరే నిన్ను ఊరు వెలుపలకి తీసుకెళ్తున్నా. ఎందుకంటే ఊరు వెలుపల నేను నిందలు సహించి అవమానాలు భరించే చోటది, నా రక్తము చిందించే చోటు, నన్ను వేలాడదీస్తారు మ్రానును వేలాడదీసే చోటది. నిన్ను ఈ ఊళ్ళో బాగు చేయను. బాగు చేసిన నీ కళ్ళు సరిగ్గా తెరవబడవు. నా మాట విను. నీవు ఊరికి వెలుపలకి రా. అక్కడ ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని నువ్వు కళ్ళతో చూస్తావు. ఈ రోజున మీరు చీకట్లో ఉన్నారో, అంధకారంలో ఉన్నారో, మీ కళ్ళు సరిగా కనిపిస్తున్నాయో కనిపించట్లేదో నాకు తెలీదు. మొత్తం మీద మీ చీకటి బ్రతుకు, సీక్రెట్ లైఫ్, మీ చీకటి బ్రతుకు ఆయన గమనించి మీ చేతిని పట్టుకుంటానంటున్నాడు. చీకటి బ్రతుకు అంటే గుడ్డివాడికి వ్యక్తిగతంగా నడిచే అనుభవం లేదు. గుడ్డివాడు ఎవరి మీదనైనా ఆధారపడతాడు. ఏ ఒక్కరో ఎవరో అతన్ని చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళాలి. ప్రతి క్షణము ఎవరి మీదనైనా ఆధారపడతాడు. అదే స్థితి నీకు ఉన్నట్లయితే నీవు కూడా అంధకారంలో ఉన్నావని, నీ కళ్ళు కూడా అంధత్వాన్ని కలిగి ఉన్నాయని ఈ రోజును గుర్తుపట్టాలి. వాళ్ళు నాకు సహాయం చేయాలి, వీళ్ళు నాకు సహాయం చేయాలి, వీళ్ళు నాకు సహాయం చేయాలని ఎవరి మీదనో నీవు ఆధారపడుతూ ఉన్నట్లయితే గుడ్డివాడు ఆధారపడినట్లు నడుస్తూ ఉంటాడు. పళ్ళెంలో కాలేస్తాడు. అన్నం పళ్ళెంలో కాలేసేస్తాడు. ఇలా తడులాడుతూ ఉంటాడు. ఆడు పాపం మజ్జిగని నీళ్లు పోసేసుకుంటాడు. ఎక్కడ ఏముందో తడులాడుతాడు. అక్కడే అన్నీ ఉంటాయి, కానీ అతను కనిపించవు కదా. ఏమని కొంచెం ఉప్పు పెట్టండి. అరే ఉప్పు అక్కడే ఉందిరా బాబు. ఏమని నాకు కొంచెం పచ్చడిన పెట్టండి బాబు. అక్కడే ఉందయ్యా. అంటే దేవుని ఆశీర్వాదాలన్నీ నీ కళ్ళ ముందే ఉన్నాయి, నీకు సమీపంగానే ఉన్నాయి, నీకు దగ్గరగానే ఉన్నాయి. అవి నీకు కనిపించడం లేదు. నువ్వు తడువులు ఆడుకుంటూ బ్రతుకుతున్నావు. అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు. చీకటి బ్రతుకు, అంధకారపు బ్రతుకు, చీకటిలో సంచరిస్తూ తడువులాడుతున్న బ్రతుకులో కళ్ళు ఉన్నా కళ్ళు లేనట్టే ప్రవర్తిస్తున్నావు. చెల్లెవరో తెలియట్లేదు, భార్య ఎవరో తెలియట్లేదు, బావ ఎవరో తెలియలేదు, మరిత ఎవరో తెలియలేదు, భర్త ఎవరో తెలియట్లేదు. అందరి మీద చేస్తున్నావు. ఎందుకంటే చీకటి కదండి.
కళ్ళు లేవు కదండి. చేసావు, నా మీద చేస్తావండి. నేను ఎవరు అనుకున్నావు? వదినమ్మా, నువ్వా వదినమ్మా? నేను వదినమ్మా అనుకో, మా ఆవిడ అనుకున్నాను. ఆడికి వదినమ్మ ఎవరో తెలియట్లే, చెల్లి ఎవరో తెలియట్లే, తల్లి ఎవరో తెలియట్లే, మరిది ఎవరో తెలియట్లే, బావ ఎవరో తెలియట్లే, పరపురుషులు ఎవరో తెలియట్లే, పరస్త్రీలు ఎవరో తెలియట్లేదు. గుడ్డివాడు. ఆ గుడితనంలో నుంచి అతన్ని విడిపించాలని యేసయ్య కోరుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు తెలిసిన? ఊరు వెలుపలకి తీసుకెళ్తున్నాడు. అక్కడ సారాయి కొట్లు లేవు, బ్రాందీ కొట్లు లేవు, అక్కడ చెట్ల ప్యాకెలు లేవు, సినిమాలు లేవు, అక్కడ చెడు స్నేహితులు లేరు. పాలెము వెలుపల నిందలు సహించే, ఆయన రక్తం చేత తడిచే ఆ చోటికి, ఆ భయానకమైన ప్రాణాన్ని అర్పించే ఆ చోటికి, తన ఆఖరి రక్తపు బొట్టును కార్చే ఆ శిలువ సన్నిధికి, ఇదిగో నీవు ఊరికి వెలుపలకి రావాలి.